ఏమని చెప్పి తెచ్చారు? ఫంక్షన్ ఉంది అంతేనా? భోజనాలు ఉన్నాయి అంతేనా? అంటే ఫంక్షన్ అంటే బిర్యానో లేకపోతే ఫుడ్ పెట్టి పంపిస్తారు అని అనుకుంటారు. కానీ ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ నేర్చుకుని వెళ్తే లైఫ్ లాంగ్ రోజు బిర్యానీ తినొచ్చా లేదా? అందుకే ఫంక్షన్ అంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మీటింగ్కి ఎట్లా ఇన్వైట్ చేస్తారు, ఈ ఆదివారం ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి రావాలి అని అంటే, నేనైతే ఫస్ట్లో ఫంక్షన్కి రావాలంటే నేను పట్టు చీర కట్టుకొని వచ్చాను అనమాట మీటింగ్ హాల్కి. అయితే ఫుడ్ పెట్టట్లేదు చూస్తున్నా. అప్పుడు చెప్పారనమాట అప్లైన్స్, ఏమని చెప్పారంటే, మేడం ఈరోజు ఫుడ్ పెట్టేస్తాను, ఈరోజు ఒక పూట ఆకలి తీరుతుంది, కానీ ఇందులో 1,00,000 రూపాయలు సంపాదిస్తే రోజు మీకు కావాల్సిన ఫుడ్ మీరు కొనుక్కోవచ్చు. నిజమండి, మాకు చికెన్ అన్న మటన్ అంటే చాలా ఇష్టం అనమాట. సారు పోలీసులో జాబ్ చేస్తున్నప్పుడు వారానికి ఒక్కసారి, సండేనో లేకపోతే 15 రోజులకు ఒక్కసారి వండుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతిరోజు మాకు నచ్చిన ఫుడ్ తినగలుగుతున్నాం. ఓకే లీడర్స్, సో లైఫ్ లాంగ్ బిర్యానీ తిన్న సిద్ధమా? ఎస్. సో ఫ్రెండ్స్, నా పేరు పూర్ణిమ దాస్. నేను ఒక నార్మల్ హోమ్ మేకర్ని. ఒక 4-5 ఇయర్స్ నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మా సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. అనుకోవచ్చు, చాలామంది అన్నారు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు సబ్బులు పేస్టుల గురించి చెప్పడం ఏంది, అంతేనా? హేళన చేశారు, అనాల్సిన మాటలన్నీ అన్నారు. అయినా సరే దానికి చెవిటి వాళ్ళం 2 సంవత్సరాలు చెవిటి వాళ్ళం అయిపోతే చాలు. ఓకేనా? రియల్గా చెప్పాలంటే నాకు చెవుడు కూడా ఉంది, వినను అనమాట. ఓకేనా లీడర్స్? సో ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఏది వినాలో అది తీసుకోవాలి, ఏది అవసరం లేదో అది విడిచిపెట్టాలి. ఓకేనా లీడర్స్? సో అలా 2 సంవత్సరాలు ఉండి ఈ హాల్ని విడిచిపెట్టుకుని ఉంటే చాలు, మీ లైఫ్లో మీ కాందానాల్లో మీ అంత రిచ్ పర్సన్ ఉండరు ఫ్రెండ్స్. నిజంగా నేను నా ఫ్యామిలీలో లీస్ట్ పీక్ స్టేజ్లో ఉండేవారు మేమే. ఒకనొక సందర్భంలో ఏంటంటే సారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బాగా అప్పు 13 lakhs అప్పు అయిపోయింది అనమాట. సో దాన్ని మిత్తులు కట్టి మళ్ళీ ఈఎంఐలు, ఫోన్ కొనాలన్నా 1000 రూపాయలు ఫోన్ కొనాలన్నా మేము ఈఎంఐ ఆప్షన్ ఎత్తుక్కునేవాళ్ళం. 2000 ఫోన్కి ఈఎంఐ ఆప్షన్ ఎత్తుక్కున్నాం ఫ్రెండ్స్, చెప్తే నమ్మరు. కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్నది 2 లక్షల ఫోన్ వాడుతున్నాయి. అంటే ఇది ఎంత ఏంటంటే స్ట్రగుల్ అనుకోవచ్చు. అసలు నేను స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఎంత కష్టం తెలుసా. అసలు లోకంలో ఉన్న కష్టాలన్నీ వాళ్ళకే ఉన్నట్టు అంటారు, కానీ ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే చివరికి మీరు వెళ్ళేటప్పుడు ఏమనుకుంటారు తెలుసా, మీకంటే మేమే సేఫ్ జోన్లో ఉన్నాం, మాకు మంచిగా ఉంది అనేసి అనుకుని వెళ్తారనమాట. అలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇన్నోసెన్స్గా ఉండండి. ఇందులో ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేశారు, ప్రోడక్ట్ నచ్చే, ప్రోడక్ట్ దమ్ముందా లేదా? బ్యాక్ బోన్ ఏంది? ప్రొడక్ట్స్. మీరు ఏ ప్రొడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు బయట మార్కెట్లో వస్తూ ఉన్నాయి, కానీ బాగుంటాయి. కానీ మెయింటైన్ చేసే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏది అని అంటే విస్టీజ్ ప్రొడక్ట్స్ అనండి ద బెస్ట్ ప్రొడక్ట్. ఎందుకంటే సారు దాసారికి చుండుండే అనమాట. అంతకుముందు డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ వాడారు, ఎప్పటికీ పోవట్లేదు. కానీ మేము డీప్ క్లీనింగ్ షాంపూ వాడిన తర్వాత ఎప్పుడు సారు తలచుకున్నప్పుడు నేను దూరం వెళ్ళిపోయేదాను అనమాట, ఎందుకంటే చుండు పడుతుందని. కానీ డీప్ క్లీన్సింగ్ ఆయిల్ షాంపూ చేసిన తర్వాత చుండు లేదనమాట. షాక్ అయ్యాను, ఏంటి అసలు అంటే ఈ ప్రొడక్ట్స్లో అంత దమ్ము ఉంది. ప్రొడక్ట్స్ని ఇష్టపడితే మనం బిజినెస్ కస్టమర్ కొంటాం, లవ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ కొంటాం. ఏది బెస్ట్? ఇష్టపడతారా, లవ్ చేస్తారా ప్రొడక్ట్స్ని? సో అంత అల్టిమేట్ ప్రోడక్ట్ అండి ఫ్రెండ్స్. ప్రతి ప్రోడక్ట్లో దమ్ము ఉందన్నమాట. సో అంత అద్భుతమైన ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ వాడే మీ బిజినెస్ స్టార్ట్ చేసాం. సో చుండు పోయింది, మాకున్న దరిద్రం కూడా పోయింది. నాకు ఇన్నోసెన్స్. ఈ బిజినెస్ కావాల్సింది ఏంటంటే, మేడం నాకు నాలెడ్జ్ తెలియదు, మాకు ఈ ప్రోడక్ట్ వాడడం తెలియదు, ఆ ప్రోడక్ట్ వాడడం తెలియదు అంటే ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు. ఒక చాయ్ పెట్టడానికి నేను మా అప్లైన్కి 2 గంటల సేపు ఫోన్లో మాట్లాడినా. చాయ్ పెడుతూ టీ పొడి వేస్తూ కలర్ రావడం
రావట్లేదు సార్ అన్న. ఇంకో స్పూన్ వేయండి మేడం అన్నారు అశోక్ సార్. సరే అని చెప్పి ఇంకో స్పూన్ వేసాను. సార్ స్మెల్ రావట్లేదు సార్ అన్న. అంటే మళ్ళీ సార్ అన్నారు, మేడం మీరు వాడుతున్న ఎక్స్ట్రాండ్ ఏదైతే ఉందో అందులో మసాలాలు అన్నీ కలుపుతారు మేడం, మనది అచ్చంగా టీ ఆకులే కాబట్టి మనకి స్మెల్ అంతగా రాదు మేడం అన్నారు. తర్వాత తాగిన తర్వాత చాలా బాగుంది. సో అంటే టీ బాగుంది, తాగినాం, మా పక్కింటికి ఇచ్చాం, తాగినాం, వాళ్ళు కూడా ఆహా ఓహో అన్నారు, తాగారు, కొనుక్కున్నారు కూడా మన దగ్గర నుండి. అప్పుడు నేను స్పాన్సర్ అయినప్పుడు టీ పొడి పొట్టు ఎంత 105 రూపాయలు, ఇప్పుడు 120 అయింది. 105 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. నాది 424 రూపాయలు వచ్చినప్పుడు టీ పొడి తీసుకున్నారు. 560 వచ్చినప్పుడు తీసుకున్నారు. 1160 వచ్చినప్పుడు తీసుకున్నారు. ఇవి అందరూ టీ పొడి ఇప్పుడు ఉంటాయి కదా మనకి, అల్ట్రా వాష్, స్క్రాప్ అన్నీ తీసుకున్నారు అనమాట. 20,000 వచ్చినప్పుడు మాత్రం ఆలోచించారు, అమ్మ నేను కొనడం వల్ల 20,000 వచ్చేసింది. అర్థమవుతుందా లేదా? ఎదురవుతుందా మీకు కూడా? సో ఎదుగుతా మనకి పైసలు వస్తున్నప్పుడు కూడా పక్కి రూపరు వాళ్ళు కూడా అసూయ అనమాట వస్తుంది, వాళ్ళు అసలైన రూపం బయటపడతారు అనమాట. ఓకే లీడర్స్. సో అట్లా 20,000 వచ్చేసరికి ఇంకా బంద్ చేశారు అనమాట అందరూ. నేను టీ పొడి పోలే అంటే 4 నెలలు. ఇప్పుడు ప్రొడక్ట్ బాగుందా లేదా, ఇప్పుడు బిస్కెట్ బాగుందా లేదంటే కవరు బాగుంటుంది, అందులో బిస్కెట్ బాగోకపోతే రెండోసారి కొంటామా? కొనం కదా. కానీ అదే కవర్ బాగలేదు, అందులో ఉన్న బిస్కెట్ టేస్ట్గా ఉన్నాయి, మళ్ళీ కొంటామా లేదా? సో అట్లా 4 నెలలు వాడిన వల్ల 5 నెలలు ఎందుకు బాగలేదు అంటున్నారు బాగా అని సార్కి అడిగిన. సార్ ఏమనంటే మనకి 20,000 వచ్చాయి కదా అందుకే బాగలేదు దానికి. సరేనా? అయితే అట్లా 20,000 నుండి అప్పుడు అనుకున్నాను, చాలా బాధేసింది అనమాట. ఒకేసారి 400 పీవీ సెల్ఫీ ఉండేది అనమాట. ఆ టైంలోనే అందరికి ఇచ్చి ఒక 10 మంది కస్టమర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ఒక 20,000 వచ్చింది, మనం కొనడం వల్ల 20,000 వచ్చింది, మనం కొనడం వల్ల 20,000 వచ్చింది. ఇక అందరూ బంద్ చేశారు. అప్పుడు చాలా డిప్రెషన్. అంటే ఇంకా అందరికీ ఎట్లుంటుంది, అందరు కొనకపోయేసరికి సరే పీవీ మాది అప్పుడు 100కు వచ్చింది, 400 నుండి 100కు వచ్చింది. ఏంటి బాబు ఎవరు తీసుకోవట్లేదంటే అప్పుడన్నా సారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు నేను ఇద్దరమే స్టార్ట్ చేసాం, వేరే వాళ్ళు ఏదో వచ్చి బాగు చేస్తారు, మన జీవితాలు బాగుపడుస్తారని కాదు కదా. సరే వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేద్దామని చెప్పి కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేసాము. సో వాళ్ళ ముందే కారు కొన్నాము. అంటే కొంతమంది ఏంటంటే వెనక్కి గుంజుతామంటే అవునా నా వల్ల కాదా, అయితే నేను చేయలేనా అని నిరుత్సాహపడతారు. కానీ మాకు ఎంత గుంజుతూ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ కప్పల కథ తెలుసు, మన లీడర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాం ఫ్రెండ్స్, కప్పలు ఒక కంటైనర్లో ఒక పడవలో కప్పలు, అన్ని దేశాల కప్పలు ఉన్నాయన్నమాట. అన్ని దేశాల కప్పలు ఉంటే భూటాను, ఇటలీ, థాయిలాండ్, మేము మొన్న వెళ్ళొచ్చినాయి, ఇది వియత్నాం, అవన్నీ కప్పలన్నీ ఉన్నాయి. ఓకేనా? మన ఇండియా కప్పలు కూడా ఉన్నాయన్నమాట. ఆ గాలి మనకి ఏంటంటే ఆ కంటైనర్ కదిలి అన్ని కప్పలు బయటకు వచ్చేసిన తర్వాత మన ఇండియన్ ఉన్నారు కదా, మనం ఆరాంగా ఎంత కూల్గా ఉంటామంటే అంత కూల్గా ఉంటాం. అందరు కంటైనర్లో కప్పలు వేసుకుంటున్నారు కానీ మనోళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారనమాట. అయితే ఒక అతను తట్టుకోలేక ఏరుకొని తట్టుకోలేక ఉక్రేషన్తో వచ్చి నువ్వెందుకు కప్పలు ఏరుకోవట్లేదు అని అంటే, ఏం కాదు నా కప్పలు ఇండియన్ కప్పలు కాబట్టి ఒకరు పైకి వెళ్తుంటే కిందకు లాగడానికి ఇంకొక 2 కప్పలు కింద ఉంటాయి అన్నారు. ఓకే. సో అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అంత ఎదుగుతూ ఉంటే ఊరుకుంటారా? కానీ అక్కడే మన గేమ్ ప్లాన్ చేసుకోవాలి. మన లైఫ్ వేరే వాళ్ళ చోట పెట్టొద్దు, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఇక్కడ ఇంతమంది లీడర్స్ ఎంత అద్భుతంగా చెప్పారు కదా, మీరు అందరు విని అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత విస్టేజ్ గురించి ఎంత సక్సెస్ ఉంది, బెంచ్ కార్లో ఒక ఆమె వచ్చింది, చాలా కార్లు వచ్చాయి అంటే అవునా నేను ఇన్ని చూసినా అని అంటారు. చూపిస్తారు లేదా? అప్పుడు మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? మీకు ఒక విషయం తెలుసా, విస్టేజ్ గురించి తెలిస్తే ఏ బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లోనే ఉంటారు కానీ మీ పక్కన ఉంటారా? ఉండరు కదా. ఓకేనా లీడర్స్? సో అలా అన్నమాట. మనకి సజెషన్ ఇచ్చిన వాళ్ళు, మనకి సలహా చెప్తున్న వాళ్ళు, మనకి గైడ్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు?
ఓకేనా? ఎలాంటి వాళ్ళు చెప్పే అర్హత, వాళ్ళ మాటలు మనకి చెప్పే అర్హత వాళ్ళకు ఉందా లేదని ప్రశ్నించుకోవాలి మీరు. ఓకే లీడర్స్, ఇది ప్రతి ఒక్కరికి ఎదురవుతున్న సమస్య. ఇప్పుడు నేను కాదు కదా, ప్రతి ఒక్కరికి ఉచిత సలహాలు. ఏది ఫ్రీగా ఉంటే ఉచిత సలహాలే కదా. ఇప్పుడు ఈ సలహాలు ఏంటంటే రోడ్డు మీద నడిచేటువంటి ఈరోజు ఏ రాజకీయాలు ఏంటంటే కథలుగా చెప్తారు, 4-5 రకాల కారణాలు చెప్తారు. ఓకే లీడర్స్, కానీ బాగుపడడానికి నాకు ఈరోజు ఒక 5,000 అంటే ఎవరైనా ఇస్తారా? నేను కూడా ఇవ్వను, ఎందుకంటే విస్టేజ్లోకి వచ్చి ₹1,00,000 తీసుకుని చెప్తా ఇప్పుడు. ఓకే లీడర్స్, నాకు నా ఫ్రెండ్స్ అడుగుతారు, విస్టేజ్లోకి వచ్చి బిజినెస్ చేసి 10 లక్షలు నా లెక్క తీసుకుంటాను, అంతేనా? అయితే ఇన్నోసెన్స్ ఏంటంటే ఒక అమ్మాయి ఇందులో కావాల్సింది ఏంటంటే నాకు తెలివితేటలు లేదు, చదువు లేదు, ఏం లేకపోయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక జ్ఞానం అవసరం లేదు, అజ్ఞానం ఉన్నా కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఓకే లీడర్స్, సో ఒక స్టోరీ ఉంది. ఒక గురువు గారికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, టీచర్స్ ఎంతమంది మీ ఇంట్లోకి రావట్లేదు, మీరల్లోకి మా స్కూల్కి పంపించండి వస్తున్నారా లేదా? ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ? ఓకే మేడం, ఉన్నారు. ఓకే సూపర్. మీరు కెమిస్ట్రీకి వెళ్తున్నారా లేదా? పోనీ అడుగుతారా లేదా? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే చెప్పలేం, కానీ ప్రైవేట్ టీచర్స్కి అయితే నాకు ఫోన్ చేశాను అంటున్నారు, మేడం మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పారా, మా స్కూల్ గురించి చెప్పండి అని. వెళ్తున్నారట, సార్ కూడా అనుభవం ఉంది, ఎందుకంటే పక్కనే మేడం గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో ఏంటంటే ఒక గురువు ఒకప్పుడు విద్య నేర్చుకోవాలి అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకు సేవలు చేసి వాళ్ళకి పని చేసుకుంటూ నేర్చుకోవాలి. సో అలాంటి ఒక 11 మంది అజ్ఞానులు ఉన్నారనమాట. అంటే గురువు దగ్గర అజ్ఞానం వల్ల ఏంటంటే ఆ గురువు గారు ఒక తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చారు శిష్యరికం కోసం. వచ్చిన తర్వాత ఏంటంటే ఒక మ్యారేజ్ అవుతుంది, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది అనమాట. పెళ్ళి కుదిరింది, కానీ ఆమెకి చిన్న పాప అనమాట, ఆమె 14 సంవత్సరాలు. ఆమెకి మ్యారేజ్ అనమాట. ఆ పాపకి మ్యారేజ్, పూర్వకాలంలో మ్యారేజ్ అలానే ఉంటాయి కదా. సో జరుగుతూ ఉంటే వాళ్ళకి పెళ్లి కొడుక్కి ఏంటంటే క్షయవాది ఉంది. సో అది చెప్పడానికి ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ వచ్చేలోపు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత నిశ్చితార్థం అయిపోయిన పెళ్ళిని అప్పడం ఎందుకని చెప్పి చెప్పలేకపోతారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అజ్ఞానులు ఏమని చేస్తారంటే, పెళ్ళి హడావుడి పనులు వచ్చాయి కదా, సున్నం కలిపి ముందింటికి సున్నం వేసిన తర్వాత పెళ్లి వారికి రప్పించండి అంటారు. వాళ్ళేం చేస్తారు, గురువు గారు ఏం చెప్పారు, ముందింటికి సున్నం వేయాలంటే వాళ్ళ ఇంటికి ముందు ఉన్న ఇంటికి సున్నం వేశారనమాట. ఓకేనా? వాళ్ళ ఇంటి ముందుకి సున్నం వేసిన తర్వాత గురువుగారు ఏమన్నారు, ముందింటికి సున్నం వేసిన తర్వాత పెళ్లి వారికి రప్పించండి అన్నారు. వాళ్ళేం చేస్తారు, పెళ్లి వారికి పిలిపించి పెళ్లి వారికి కూడా సున్నం వేశారు. వేసిన తర్వాత పెళ్ళి ఆగిపోయింది. అప్పుడు ఆ గురువు గారు భార్య ఊరుకుంటుందా? పెళ్ళి అయిపోతే తిట్టి చాడమాట తిట్టి పంపించేస్తుంది. పంపించిన తర్వాత ఒకటే ఏడుస్తూ ఉంటే ఎవరైతే పెళ్ళి ఆపాలనుకున్న వాళ్ళు వచ్చి, మంచిదైందమ్మా, మీ శిష్యులు మంచిగా చేశారు, ఆ పిల్లడికి క్షయరోగం వచ్చింది, అందుకే మేము చెప్పలేకపోతున్నాం, మీ అజ్ఞాన శిష్యుల వల్లే ఆ మంచి జరిగింది అని అన్నారు. ఓకే లీడర్, ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు దాస్ సార్కైనా సరే, సార్ మీకు విస్టేజ్ గురించి ఏం తెలుసు అంటే ఒక తెల్లని బోర్డు కూడా ఒక్క చుక్క పెడతారు, నాకు ఇదే తెలుసు ఇంకేం తెలియదని. ఓకేనా? సో దీంట్లో ఇన్నోసెన్స్ అవసరం అనమాట. తెలివితేటలు అతిగా ఎక్కువ అనాలిసిస్ చేస్తే ఏమొస్తుంది, పారాలిసిస్ వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో మనకి ఏది అవసరం అదే తీసుకోవాలన్నమాట. తర్వాత మనకి ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఇప్పుడు గ్రూపుల్లో కూడా ఒక్కొక్క ప్లాన్ పెట్టడం లేదు అందరూ. సో గుడ్ జాబ్. ఎంకరేజ్మెంట్ ఎంత అవసరం అంటే, ఒక ఊళ్ళో ఒక అతనికి చాలా మంచి పేరు ఉందన్నమాట. ఏం మంచి పేరు? నీతిగా నిజాయితీగా చేసే వ్యక్తి. అతను పని చేస్తే ఎందులో తిరిగి ఉండదని మంచి పేరు అనమాట. అది 20 సంవత్సరాల నుండి మంచి పేరు వస్తూ ఒక వ్యాపారం ఏం చేశాడంటే, అతను పిలిపించి రంగులు వేయడానికి ఒప్పుకుంటారు అనమాట. రంగులు వేస్తున్నప్పుడు పడవకి ఒక హోల్ ఉంది, ఒక రంధ్రం ఉందన్నమాట. ఆ రంధ్రం చూసి, అరే ఈ రంధ్రం పడిన
పడవకి ఎంత రంగులు పూసినా వ్యర్థమే, ఎందుకంటే రేపు మునిగిపోద్ది. సో నా రంగులంతా ఖరాబ్ అవుతుంది, అందుకే నేను వేసిన కష్టం ఫలించదు. అందుకే నేను ఈ రంధ్రాన్ని బూడుస్తానని చెప్పి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేస్తాడు అనమాట. చేసిన తర్వాత ఇది విషయాన్ని పడవనట్టు వాడికి తెలీదు, కళ్ళ ముందు అనుకున్న అంటే రంధ్రం హోల్ ఉంది అనుకుంటాడు అనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, మరుసటి రోజు ఆ వ్యాపారి ఉంటాడు కదా, ఎవరైతే పని అప్పచెప్పాడో వాళ్ళు ట్రిప్కి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళి వచ్చారనమాట. ఈలో పడవ అతను బయటకి వెళ్ళామో ఎక్కడికి వెళ్ళాడనమాట. మళ్ళీ తిరిగి వచ్చేసరికి పడవలేదు, రంధ్రం ఉన్న పడవ మీద ఈ యజమాని వెళ్ళిపోయాడు, ఎట్లా ఏదని కంగారు పడుతూ ఉంటాడు. వాళ్ళు సేఫ్గా తిరిగి వస్తారు. సేఫ్గా తిరిగి వచ్చిన తర్వాత సార్ ఇట్లా పడవ అంటే మునిగిపోయేది, హోల్ ఉందంటే సరే చూడు ఎక్కడుందో చెక్ చేయండి. చెక్ చేస్తే ఎక్కడ కనబడదు. అయితే ఎవరు ఈ రంగులు వేశారంటే పలానా వ్యక్తికి అప్పచెప్పాను, ఈ ఊళ్ళో మంచి నేము ఫేమ్ ఉంది, ఆ వ్యక్తికి అప్పచెప్పాను అందుకే వేసంటే, నిజం సార్ ఆ మనిషిని పెట్టుకోవడం మీ ప్రాణాలు దక్కినాయి. ఎందుకు అని అంటే ఆ రంగులు వేసే క్రమంలో ఆ రంధ్రం కూడా మూసాడు కాబట్టి ఈరోజు ఇక్కడ మీరు మీ ప్రాణాలతో మీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నారంటే ఆ వ్యక్తిని పిలిపించి నీకు రంగులు వేయమన్నాను కదా, మరి పడవ కన్నం ఎందుకు మూసేవనంటే ఒకే ఒక మాట అంటాడు, సార్ నాకు 20 సంవత్సరాల నుండి మంచి పేరుంది, నేము ఫేమ్, అది కాపాడుకోవడానికి నేను మీ యొక్క ఈ పడవ యొక్క రంధ్రాన్ని మూసాను. అదే పడవ మునిగిపోతే రేపొద్దున నా నేము ఫేము చెడిపోతుంది కదా సార్ అంటాడు. ఓకే, ప్రోత్సాహం అనమాట. ప్రతి వ్యక్తికి ప్రోత్సాహం చాలా అవసరం. మీరు గ్రూపుల్లో ఒక ప్లాన్ చెప్పి పెట్టమంటే గుడ్ జాబ్, ఓకేనా, ఒక అప్రిషియేట్ చేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడ పనికిమాలని ఇప్పుడు అనుకోదు, కానీ మనకి 2 గంటల సినిమా చూస్తుంటాము, ఏమైనా వస్తుంది మనకి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ చూసి మానేస్తాం. ఈ రివ్యూస్ ఏమిస్తాం? ఇప్పుడు సినిమా చూడాలంటే మీరు రివ్యూస్ చూస్తారా లేదా? ఒక సినిమాకి 90% రివ్యూ ఉంటే సినిమా బాగుంది, సూపర్ హిట్ అని అంటాం లేదా? అదే 50% యావరేజ్గా ఉంది, రేటింగ్ కూడా తక్కువే ఉంది, ఈ సినిమాకి వెళ్ళొద్దు అనుకుంటాం లేదా? మరి ఎంకరేజ్మెంట్ కదా, అవునా? సో ప్రతి వ్యక్తికి ఎంకరేజ్మెంట్ అవసరమా కదా? సో మీ యొక్క గ్రూపుల్లో ఏ చిన్న లీడర్స్, ఏ చిన్న గొప్ప వ్యక్తులు గొప్ప పనులు చేయరండి. గొప్ప వ్యక్తులు చిన్న పనుల్ని గొప్పగా చేస్తారు. గొప్ప వ్యక్తులు చిన్న పనులనే గొప్పగా చేస్తారు, అంతే. గొప్ప వ్యక్తులు గొప్పగా చేయరు. మీరు కూడా గొప్ప పనులు చేయవలసిన లేదు, ఎంకరేజ్మెంట్ చేస్తే చాలు. మీ యొక్క టీంకి, మీ యొక్క ఆర్గనైజేషన్కి, మీ యొక్క డౌన్లైన్కి, ఓకేనా లీడర్? సో తర్వాత మనకేంది భవిష్యత్తు విజన్. ఈ విస్టేజ్ ఎందుకు చేస్తున్నాం మనం? విజన్ ఉండాలా లేదా? ఎందుకు చేస్తున్నాం? ఏముందిలే 5,000 10,000 వస్తే చాలనుకుంటున్నావా? ఫ్రెండ్స్, ఇది 50 సంవత్సరాల విజన్, 3 తరాల విజన్, ఓకేనా? ఈరోజు మీరు తీసుకున్న డిసిషన్నే మీ పిల్లల భవిష్యత్తు బంగారం పూల బాట అనమాట, ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే, మీరు ఏదైతే ఈరోజు స్టార్ట్ చేస్తారో అది ఆపకుండా ఏ మూమెంటంలో, ఈరోజు సైన్ చేసేటప్పుడు కొన్ని కళలు ఉంటాయి కదా, నేను ఇందులో కారు తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలి, ఓకేనా, 5 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, ఓకేనా? వస్తుందా లేవా? కళలు కంటామా లేదా? కానీ అది నిజం అవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే, జస్ట్ యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, ఎర్నింగ్ మనీ, ఓకేనా? యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ది ప్రోడక్ట్, ఎర్నింగ్ మనీ. యూజ్ చేద్దామా ప్రొడక్ట్స్? షేర్ చేద్దామా? ఎర్న్ చేద్దామా? సో ప్లాన్ చేసుకోండి. సో మనకేంటంటే ఒక నిన్నే దీపక్ సార్ ఏమని చెప్పారు లేడీస్కి? ఉమెన్ పవర్మెంట్ అయింది కదా, హిందీ నాకు రాదు,